కొన్ని కోట్లు నష్టమైపోయి, కొన్ని లక్షలు నష్టమైపోయి, ఇదిగో మన పరువు నష్టమైపోయి, ఏది పోయినా కూడా ఈ లోకంలో దేవుడు మనతో ఉంటే చాలు. ఇదిగో చనిపోయిన మరుక్షణము మనం అక్కడ ఉండాలి అంతే. మన గురి అంతా అంతే. క్రైస్తవులు ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకున్నారో మన గురి అంతా ఏమై ఉండాలి? చనిపోయిన మరుక్షణం ఆయన దగ్గర ఉండాలి. ఆయన దగ్గర ఉండాలంటే మనం ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలి. రండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మధ్యలో నుంచి యవనస్తులారా మీరు బలవంతులు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మధ్యలో నుంచి చదువుతున్నా. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుతున్నది, మీరు దృష్టిని జయించున్నారు గనక మీరు రాయించున్నాను. హల్లెలూయా. దృష్టిని జయిస్తున్నామా? మనం దృష్టిని జయిస్తున్నామా? నేను ద్రాక్ష జీవ కుటుంబము, కన్నులు చూచిందల్లా కావాలంట, మనసు కోరిందల్లా అనుభవించాలనుకుంటాం కదా. అయితే దేవునికి ఏదైతే ఇష్టమో పరిశీలించి పరీక్షించి మనము మన జీవితంలో ముందుకు అడుగు వేయాలి. దేవుడు నమ్మకంగా ఏమంటున్నాడంటే, యవనస్తులారా మీరు బలవంతులు. దేంట్లో బలవంతులు? ఆత్మీయంగా బలవంతులు. దేవుని వాక్యము నీ యందు నిలుచుతున్నది, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. ఏం రాస్తున్నాడంట? ఈ లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, ఈ లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించొద్దు. వాటిని ప్రేమిస్తగిన దేవుని ప్రేమకు మనం దూరం అవుతాం. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమనుకుంటాం? సొలొమోను మహారాజు తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, ఇష్టానుసారమైన. చివరికి ఏం చేసినాడు? అన్య స్త్రీలను వివాహమాడి వాళ్ళు చేస్తున్న విగ్రహారాధన తను కూడా చేస్తూ పతనమైపోయినట్టు కదా. ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు సొలొమోను మహారాజుకి ఇచ్చింటున్నాడు. సొలొమోను మహారాజు ఎవరు? బత్షెబ కొడుకు. బత్షెబ దావీదు మహారాజు యొక్క కుమారుడు. ఒక మంచి స్థానం ఇచ్చినాడు. దాన్ని మర్చిపోయి తనకుంటున్న విలువను బట్టి, తనకుంటున్న తెలివి జ్ఞానమును బట్టి, తనకుంటున్న సంపదను బట్టి ఇష్టానుసారమైన జీవితంకు వెళ్ళి పతనం అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆ జీవితంలో కూడా